ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందాం. చిన్న పాడుకుందామండి. రండి. పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన దేష్టుల సంగమై సియోను రాజా నీ ముఖము చూడ ఆశతో నేను వేచియున్నాను. మహిమ స్వరూపుడా మృత్యుము చేయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. ఇది నా వాగ్దానం చూసుకుందామండి. 67వ కీర్తన 2వ వచనం చూసుకుందామండి. దేవుడు మమ్మను కరుణించి మమ్మలను ఆశీర్వదించును గాక. ఇది నా వాగ్దానం అండి. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేయునుగాక. ఇది నా వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. ప్రభు రాకడి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండండి. బుద్ధిగల కన్యకల వలె డ్యూటీలలో నూనె యథేష్ట సంపాదించుకోండి. అంటే మెలుగు కలిగి ప్రార్థన చేయండి. ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మరి మనం ప్రార్థన చేద్దాము. ఎత్తబడే గుంపులు ఉండలాగిన సిద్ధపడండి. ఈ మాటలు మీ హృదయంలో నీరు కట్టాలి. దేవుడు ఫలింపు చేయాలి, మిమ్మల్ని ఆశీర్వదించాలి. మరి ఇటు మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాను. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? దేవుడు మమ్మల్ని కరుణించి ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయునుగాక. స్తోత్రములు ప్రభు. నాయన ఇట్టి మాటలు చూస్తున్న బిడ్డల్ని, వింటున్న బిడ్డలు కూడా వాళ్ళ హృదయంలో నీరు గట్టి ఫలింపచేసి నీ రాకడికి సిద్ధపరచమని యేసయ్య నామంలో నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.